హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ వీరు. చాలామంది కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయడం కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఎంత అమౌంట్ చేయాలని. చిన్నగా ప్రారంభించడం పర్వాలేదు. కానీ మీరు ఎంచుకున్న అమౌంట్ లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ కారణంగా పెద్ద డిఫరెన్స్ వస్తుంది. ఈరోజు మనం ఎంత ఎస్ఐపి ప్రారంభించాలి అనే విషయం తెలుసుకుందాం. 500, 1000, 5000 అనే విషయం గురించి తెలుసుకుందాం. కరెక్ట్ ఎస్ఐపి అమౌంట్ ఇంపార్టెంట్ కాదు, స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. అమౌంట్ ఇన్కమ్, గోల్ అండ్ డిసిప్లిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 500 ఎస్ఐపి చాలదా, లేదా 5,000 స్టార్ట్ చేయాలా? ఎస్ఐపికి అమౌంట్ ఫిక్స్డ్ రూల్ ఏమీ లేదు. ఇంత అమౌంట్ చేయాలని ఏం లేదు, మన ఇష్టం. ఇన్కమ్ ప్లస్ మన ఎక్స్పెన్సెస్, ఖర్చులు ప్లస్ మన గోల్ని బట్టి డిసైడ్ చేయాలి ఎంత అమౌంట్ ఎస్ఐపి చేయాలని. మనం ఒక 3 సినారియోస్ ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. 500, 1000, 5,000కి ఎగ్జాంపుల్ చూద్దాం. సినారియో 1, 500 పర్ మంత్కి ఎస్ఐపి చార్జ్ చేసినట్టయితే 20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మనకి 4,99,000 వస్తుంది. ఆల్మోస్ట్ 5 lakhs వస్తుంది అట్ ద రేట్ ఆఫ్ 12% చూసుకుంటే. ఇది చాలా ఈజీగా ఉంటుంది స్టార్ట్ చేయడానికి. మనకి ఫైనాన్షియల్ ప్రెజర్ కూడా ఏమి ఉండదు. చాలా సింపుల్గా అయిపోతుంది. పర్ మంత్కి 500 అయితే. దీనివల్ల ఏంటంటే మనం ఏదైతే పెద్ద గోల్ పెట్టుకున్నాం అనుకోండి, కొద్దిగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయవలసి వస్తుంది. ఇది ఎవరికి సూటబుల్ అయితే కనుక మన స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో బిగినర్స్ కానీ, ఇది ఒక హ్యాబిట్ అలవాటు చేసుకోవడం ఉపయోగపడుతుంది. మ్యూచువల్ ఫండ్స్ మీద ఉన్న భయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. 500తో స్టార్ట్ చేస్తే మీకు లాంగ్ టర్మ్కి ఒక మార్కెట్ మీద ఒక అవగాహన వస్తుంది. ఆ భయం పోతుంది. అదే సినారియో 2 చూసినట్టయితే కనుక రూ. 1000 పర్ మంత్కి ఇన్వెస్ట్ చేసినట్టయితే 20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే 9,99,000 వస్తుంది. ఆల్మోస్ట్ 10 lakhs అయింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బ్యాలెన్స్డ్ గ్రోత్ ఉంటుంది. చాలామంది మేనేజబుల్ అమౌంటే ₹1000 పర్ మంత్ అంటే. ఇది ఎవరికి సూటబుల్గా ఉంటుందంటే ఫస్ట్ టైం జాబ్ వచ్చింది, లేకపోతే తక్కువ శాలరీతో చేస్తున్నారు, వాళ్ళకి సూటబుల్గా ఉంటుంది. ఇది ఒక బ్యాలెన్స్డ్ ఆప్షన్ అన్నమాట. ఆర్డీ కన్నా ఆర్డీ కన్నా ఎస్ఐపి బెస్ట్. లాంగ్ టర్మ్ డిసిప్లిన్ అలవాటు అవుతుంది. లాంగ్ టర్మ్ డిసిప్లిన్ అలవాటు చేసుకుందాం కూడా ఉపయోగపడుతుంది. సినారియో 3 చూసినట్టయితే కనుక మనం ₹5,000 పర్ మంత్కి ఎస్ఐపి చేస్తుంటే 20 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేసాం మనం. 12% రిటర్న్ చూసుకుంటే కనుక 49,95,000 అయింది. ఆల్మోస్ట్ 50 lakhs అయింది. ఫాస్ట్ వెల్త్ క్రియేషన్ అవుతుంది. యూజ్ కార్పస్ కొద్ది పెద్ద అమౌంట్ అవుతుంది. కాకపోతే అంటే దీనికి హైయర్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాలి. పర్ మంత్కి 5,000 అంటే కనుక. ఇది ఎవరికి సూటబుల్గా ఉంటుందంటే మనకి స్టేబుల్గా ఇన్కమ్ వస్తున్న వాళ్ళకి, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకుంటున్న వాళ్ళకి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలన్న వాళ్ళకి, గోల్ బేస్డ్గా ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే పర్ఫెక్ట్ అమౌంట్ కోసం వెయిట్ చేయడం, ఎస్ఐపి డిలే చేయడం. ఎస్ఐపి డిలే చేయడం వల్ల వచ్చే లాస్ గురించి మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. చిన్నగా స్టార్ట్ చేయండి, తర్వాత ఇంక్రీజ్ చేసుకోండి. కానీ మీ ఆదాయం పెరిగే కొద్దీ కొంచెం కొంచెం ఎస్ఐపిని పెంచండి. దాన్ని స్టెప్ అప్ ఎస్ఐపి అంటారు. ఏమీ స్టార్ట్ చేయకుండా ఉండేవాళ్ళ కన్నా 500తో స్టార్ట్ చేసిన వాళ్ళు బెస్ట్. కాబట్టి మీరు ఎంత అమౌంట్ ఈజీగా ఉంటుందో అంత అమౌంట్ దాంతోనే ప్రారంభించండి. గుర్తుంచుకోండి, మీరు ఎంత నుండి ప్రారంభించామన్నది ఇంపార్టెంట్ కాదు, మీరు స్టార్ట్ చేయడం ముఖ్యం. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్ ఫైనాన్స్ విత్ వీరు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యువర్స్ ఫైనాన్స్ విత్ వీరు. థ్యాంక్ యూ.